ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ పులావ్. నేను నచ్చిందా? అసలు ఈ గోధుమతో తినడానికి చాలా కష్టంగా ఉంది. మరి ఎవరు చేయించుకోమన్నారు? అలాంటి గోల్డ్ అయ్యాను. నాకు సోక్ ఎక్కువ, అందుకే చేయించు. సోక్ ఎక్కువ కానీ తిన్నప్పుడు ఎంత 15 minutes కష్టపడతాం, తర్వాత అందంగా ఉంటాయి కదా. ఆనియన్ తీసి ముద్దలో పెట్టుకుని ప్రాన్ కూడా పెట్టుకుని తింటే సీరియస్లీ నోట్లో బ్లాస్టే. మమ్మీ నిజంగా చాలా బాగుంది బిర్యానీ. రెసిపీ మొత్తం మీకు వీడియో పెడుతున్నాం కదా, చూడండి, ట్రై చేయండి. చాలా 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 బాగుంది. ఓకేనా? ముందుగా ఒక ప్లేట్లోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుని అవి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయ్యేలోపు పక్కన మనం బియ్యాన్ని మంచిగా కడిగి పెట్టుకుని ఆ బియ్యాన్ని తెచ్చి ఈ వేగే దాంట్లో వేయండి. తర్వాత ఒక గ్రైండర్ జార్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క వేసి మంచిగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ తెచ్చి ఈ వేగే బియ్యం దాంట్లో వేసి కాసేపు వేగనివ్వండి. ఈలో పక్కన రొయ్యల్ని మంచిగా కడిగి పెట్టుకుని ఆయిల్లో రొయ్యలు వేసి పసుపు, ఉప్పు, కారం వేసి వేగనిచ్చి మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గాక ఇది తీసుకువచ్చి ఆ వేగే బిర్యానీ రైస్ దాంట్లో వేసి కాసేపు మగ్గనివ్వండి. ఇది వేగేలోపు మనం పక్కన ఒక వాటర్ పెట్టుకుని అందులో ధనియాల పౌడర్ వేసి ఆ వాటర్ని కొంచెం వేడెక్కాక తెచ్చి ఈ వేగే రైస్ దాంట్లో వేయండి. అప్పుడు మూత పెట్టుకుని కొంచెం మగ్గాక కొంచెం ఓపెన్ చేసి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసి చికెన్ మసాలా అలా పైనుంచి వేసి కదిపి బాగా మగ్గాక అలా వేడి వేడి బిర్యానీ తింటే ఉంటుందండి, నోట్లో బ్లాస్టే.